ఇటీవల హిందీకి సాహిత్య అకాడమీ అవార్డు 2024 ఎవరికి లభించింది? గగన్ గిల్. రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీని అమర్చడంలో ఇటీవల ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? గుజరాత్. ఐరిస్-2 అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? యూరోపియన్ యూనియన్. ఇటీవల సౌరశక్తితో నడిచే దేశంలోని మొట్టమొదటి సరిహద్దు గ్రామంగా ఏ గ్రామం నిలిచింది? మసలి గ్రామం, గుజరాత్. ఇటీవల ఖోఖో ప్రపంచ కప్ 2025కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సల్మాన్ ఖాన్. ఇటీవల జాతీయ తాన్సేన్ సమ్మాన్ 2023 అవార్డు ఎవరికి లభించింది? పండిట్ స్వపన్ చౌదరి. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ ఇటీవల బురా మార్పు మరియు పతంగ్ బిరుదులతో సత్కరించిన భారతీయ విద్యావేత్త ఎవరు? అరవింద్ గుప్తా. యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2024తో ఇటీవల ఎవరు సత్కరించబడ్డారు? మాధవ్ గాడ్గిల్. భారత సైన్యం ఏ నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్యుబేషన్ సెంటర్ని ప్రారంభించింది? బెంగళూరు. భారతీయ విద్యావేత్త అరుణ్ కపూర్కు ఇటీవల ఏ దేశం రాజగౌరవాన్ని ప్రదానం చేసింది? భూటాన్. ఇటీవల ఏ దేశానికి చెందిన వ్యోమగాములు అత్యంత సుదీర్ఘ అంతరిక్ష నడకగా రికార్డు సృష్టించారు? రష్యా. క్యాన్సర్ రోగుల కోసం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్కి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఇటీవల మిస్ ఇండియా యుఎస్ఏ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కైట్లిన్ సాండ్రా నీల్. ఇటీవల యుఎస్ఏ నేవీ యొక్క అత్యున్నత గౌరవం ఎవరు అందుకున్నారు? టామ్ క్రూజ్. ఇటీవల ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రామ్ మోహన్ రావు అమరా.